హలో ఆస్పిరెంట్స్. కోటి ఐఐటి గైడ్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం కేంద్రీయ విద్యాలయ సంఘటన సిబిఎస్ఈ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్న కేంద్రీయ విద్యాలయాల నుంచి మనకి ఒక అద్భుతమైన నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. టోటల్ మనకి 9,126 వేకెన్సీస్తో వచ్చిందండి. చాలా మంచి అవకాశం ఇది. అందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. టీచింగ్ పోస్టులు వచ్చేసి మనకి 7,963 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. అలానే నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి మనకి 1,163 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. ఈ అప్లికేషన్ స్టార్ట్ డేట్ మొన్నే స్టార్ట్ అయిందండి. నవంబర్ 14వ తారీఖున స్టార్ట్ అయింది అండ్ డిసెంబర్ 4వ తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్ అనేది మీరు పెట్టుకోవచ్చండి. ఇతర వివరాల్లోకి వెళ్తే దీనికి అప్లికేషన్ ఫీ వచ్చేసి దీంట్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ విభాగాల్లో వివిధ రకాల పోస్టులు ఉన్నాయండి. దాంట్లో మనకు వచ్చేసి మొదటిది అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ని డైరెక్ట్గా రిక్రూట్ చేస్తున్నారండి, అఫ్కోర్స్ విత్ ఎక్స్పీరియన్స్. ప్రిన్సిపల్ పొజిషన్ ఉందండి, వైస్ ప్రిన్సిపల్ పొజిషన్ ఉందండి. వాటికి సంబంధించిన మనకి ఫీజు అనేది 2,800గా పెట్టబడిందండి. దీంట్లో 2,300 ఎగ్జామినేషన్ ఫీ అయితే 500 ప్రాసెసింగ్ ఫీ అండి. అలానే పీజీటీ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మరియు టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అసిస్టెంట్ ఇంజనీర్, ఫైనాన్స్ ఆఫీసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లైబ్రేరియన్, ప్రైమరీ టీచర్స్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్కి 2,000గా ఫీజు నిర్ణయించబడిందండి. అలానే సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2కి 1,700గా ఫీజు అనేది ఇవ్వడం జరిగిందండి. దీంట్లో 500 ప్రాసెసింగ్ ఫీ అండి, మిగతాది ఎగ్జామినేషన్ ఫీ. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఉమెన్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఫీజు అనేది కట్టాల్సిన అవసరం లేదండి. ఇవి అప్లికేషన్ ఫీకి సంబంధించిన వివరాలు. అలానే వేకెన్సీ చార్ట్ చూసుకుంటే కనుక మనకి ప్రిన్సిపల్ మొత్తం 134 వేకెన్సీలు ఇవ్వడం జరిగిందండి. వైస్ ప్రిన్సిపల్ 58, అసిస్టెంట్ కమిషనర్ 8, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 1,465, అలానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ 2,794, అలానే లైబ్రేరియన్ 147 పోస్టులు ఇవ్వడం జరిగిందండి. అలానే ప్రైమరీ టీచర్స్ 3,365 పోస్టులు అండి. అలానే నాన్ టీచింగ్ పోస్టులు వచ్చేసి 1,155. మొత్తంగా మనకి 9,126 పోస్టులు అనేవి భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయబడిందండి. నాన్ టీచింగ్ పోస్టుల యొక్క వేకెన్సీస్ ముందుగా వస్తే మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండి. వాటికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 12 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అయితే ఇవ్వడం జరిగింది. అలానే ఫైనాన్స్ ఆఫీసర్ కూడా క్యాస్ట్ల వారీగా ఈ వివరంగా ఉన్నాయి. అలానే 5 పోస్టులు ఇవ్వడం జరిగింది మొత్తం మీద. అలానే అసిస్టెంట్ ఇంజనీర్ ఈ విధంగా ఇవ్వబడ్డాయి, మొత్తం 2 పోస్టులు ఇవ్వబడ్డాయి. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓ అంటే మొత్తం 74గా ఇవ్వబడ్డాయి. అలానే జూనియర్ ట్రాన్స్లేటర్ అండి, జూనియర్ ట్రాన్స్లేటర్ కూడా మొత్తం మీద మనకి 8 పోస్టులు అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండి. ఈ విధంగా అయితే మనకి వేకెన్సీస్ ఇవ్వబడ్డాయి, మొత్తం 280 వేకెన్సీలు. అలానే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అండి, మొత్తం 714 వేకెన్సీలు ఇవ్వబడ్డాయి. అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 అండి, 3 వేకెన్సీస్ అనేవి ఇవ్వబడ్డాయి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండి, మొత్తం మనకి 57 వేకెన్సీస్ అనేవి ఇవ్వబడ్డాయండి. ఎవరైతే ఏపీ హైకోర్టు ఎగ్జామ్ రాస్తున్నారో స్టెనోగ్రాఫర్స్, వారు స్కిల్ టెస్ట్కి ప్రిపేర్ అవుతున్నారో మంచిగా ప్రిపేర్ అవ్వండి. దీనికి కూడా అప్లై చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది కొంచెం పీస్ఫుల్ డిపార్ట్మెంట్ అండి. ఖచ్చితంగా మీకైతే ప్రిపరేషన్లో ఉంటే కనుక మీకు ఖచ్చితంగా ఈ పోస్ట్ అనేది వస్తుంది. ఖచ్చితంగా మంచిగా దీనికి కూడా అప్లై చేసుకోండి. అలానే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ వేకెన్సీ అండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకి ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన వేకెన్సీస్ అనేవి ఏ విధంగా ఇవ్వబడ్డాయండి. క్యాస్ట్ వైజ్, కేటగిరీ వైజ్ కూడా మనకి డివిజన్ అనేది చేయబడింది, పోస్ట్ వైజ్ అండ్ కేటగిరీ వైజ్. ఇంగ్లీష్కి ఈ విధంగా ఇవ్వబడ్డాయి, ఫిజిక్స్కి ఈ విధంగా ఇవ్వబడ్డాయి, అలానే కెమిస్ట్రీకి ఈ విధంగా ఇవ్వబడ్డాయి, మ్యాథమెటిక్స్కి ఈ విధంగా ఇవ్వబడ్డాయి, అలానే బయాలజీకి ఈ విధంగా అనేవి మనకి ఇవ్వబడ్డాయండి. అందరికంటే ఎక్కువగా వచ్చేసి మనకి ఫిజిక్స్లో అయితే ఇవ్వబడ్డాయండి. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారో టీచర్స్ అనేవారు ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నించండి. అలానే హిస్టరీలో మనకి ఈ విధంగా ఇవ్వబడ్డాయి, అలానే జాగ్రఫీలో ఈ విధంగా ఇవ్వబడ్డాయి, అలానే ఎకనామిక్స్లో ఈ విధంగా ఇవ్వబడ్డాయి,
కామర్స్లో కూడా ఇవ్వబడ్డాయి, అలానే కంప్యూటర్లో కూడా ఇవ్వబడ్డాయి, బయోటెక్ అంటే బయోటెక్నాలజీలో కూడా ఈ విధంగా ఇవ్వబడ్డాయండి. సో మొత్తం ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్స్కి 1465 వేకెన్సీస్ అనేవి ఇవ్వబడ్డాయండి. సో ఎవరైతే అర్హులో చూసి అప్లై చేసుకోండి. అలానే టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండి. సో వారికి కూడా ఒక్కొక్క సబ్జెక్ట్ వారీగా ఒక్కొక్క కేటగిరీ వైజ్గా కూడా మనకి ఈ వేకెన్సీస్ అనేవి ఇవ్వబడ్డాయండి. సో హిందీకి ఈ విధంగా, అలానే ఇంగ్లీష్కి ఈ విధంగా, అలానే సాంస్క్రిట్కి కూడా ఇవ్వబడింది, సోషల్కి ఇవ్వబడిందండి, మ్యాథమెటిక్స్కి ఇవ్వబడ్డాయండి, అలానే సైన్స్కి, ఫిజికల్ ఎడ్యుకేషన్కి కూడా ఇవ్వబడ్డాయండి. సో 144 వేకెన్సీస్ అయితే మనకి ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఇవ్వబడింది. అలానే ఆర్ట్స్లో కూడా అండి, సో ఆర్ట్స్లో ఇవ్వబడింది, అలానే వర్క్ ఎక్స్పీరియన్స్లో కూడా ఇవ్వబడిందండి, అలానే స్పెషల్ ఎడ్యుకేషన్లో కూడా ఇవ్వబడిందండి. సో మొత్తం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి 2794 వేకెన్సీస్ అనేవి మొత్తంగా ఇవ్వబడ్డాయండి. అలానే పీఆర్టీలు అండి, అంటే ప్రైమరీ టీచర్స్. సో ప్రైమరీ టీచర్స్ కూడా మనకి స్పెషల్ ఎడ్యుకేషన్లో ఈ విధంగా ఇవ్వబడ్డాయి, ప్రైమరీ టీచర్స్ ఈ విధంగా ఇవ్వబడ్డాయి, అలానే ప్రైమరీ టీచర్స్ ఇన్ మ్యూజిక్ ఈ విధంగా ఇవ్వబడ్డాయి. అలానే మొత్తంగా సో ఇవన్నిటి కలుపుకొని మనకు మొత్తంగా 3365 వేకెన్సీస్ అనేవి మొత్తం ప్రైమరీ టీచర్స్కి అనేవి ఇవ్వబడ్డాయండి. సో ఎవరైతే అర్హులో చూసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలానే మనకి నాన్ టీచింగ్ వేకెన్సీ కూడా ఇందాక చూసుకున్నాం కదండి. సో ఆ విధంగానే మనకు అసిస్టెంట్ కమిషనర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ట్రాన్స్లేటర్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 మరియు గ్రేడ్ 2 కూడా మనకి ఈ విధంగా అయితే వేకెన్సీస్ ఇవ్వబడ్డాయండి. అలానే ఏజ్ లిమిట్ విషయానికి వస్తే, సో ఈ నోటిఫికేషన్ టైం అయిపోయే టైంకి అంటే డిసెంబర్ 4వ తారీఖు లోపు మీకు అనేది ఈ ఏజ్ లిమిట్ ఉండాలండి, తగ్గకుండా పెరగకుండా ఉండాలండి. సో ప్రిన్సిపల్కి అయితే 35 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు, వైస్ ప్రిన్సిపల్కి అయితే 35 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు, పీజీటీ అంటే ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్ ఏ సబ్జెక్ట్కి సంబంధించిన వారైనా 40 సంవత్సరాల వరకు, అలానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ టీజీటీలు 35 సంవత్సరాల వరకు, పీఆర్టీలు అంటే ప్రైమరీ టీచర్స్ 30 సంవత్సరాల వరకు, అలానే లైబ్రేరియన్ 35 సంవత్సరాల వరకు, అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 35 సంవత్సరాల వరకు, అలానే ఫినాన్స్ ఆఫీసర్ 35 సంవత్సరాల వరకు, అలానే అసిస్టెంట్ కమిషనర్ 50 సంవత్సరాల వరకు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 35 సంవత్సరాల వరకు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 27 సంవత్సరాల వరకు, సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 30 సంవత్సరాల వరకు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 27 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అనేవి మనకి ఈ విధంగా ఇవ్వబడ్డాయండి. సో ఎవరైతే అర్హులో వారు ఏజ్ లిమిట్ని కూడా చూసుకొని ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నించండి. అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ, సో ప్రిన్సిపల్కి అయితే మాస్టర్స్ డిగ్రీ అడుగుతున్నారండి, మాస్టర్స్ డిగ్రీ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఈడి అడుగుతున్నారండి, విత్ ప్రిన్సిపల్ కాబట్టి విత్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ అంటే లెవెల్ 12 పే స్కేల్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా అదర్ పిఎస్యూస్ లేదా అదర్ అటానమస్ బాడీస్లో ఒక ప్రిన్సిపల్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. సో ఈ డిగ్రీతో పాటు ఆ ఎక్స్పీరియన్స్ అనేది డిసైరబుల్. అలానే వైస్ ప్రిన్సిపల్ కూడా సేమ్ ప్రిన్సిపల్ లానే విత్ ఎక్స్పీరియన్స్ మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈడి. అలానే ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్స్కి అయితే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ చేసి ఉండాలి, లేదా మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి, లేదా బీఈడి చేసి ఉండాలండి. సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అయితే ఆల్ సబ్జెక్ట్స్లో 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ లేదా బ్యాచిలర్స్ లేదా ఆనర్స్ డిగ్రీ మరియు 3 years ఇంటిగ్రేటెడ్ బీఈడి లేదా ఎంఈడి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్ సబ్జెక్ట్. సో వీటిలో ఏది చేసినా కూడా మీరు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి అనేది ఎలిజిబుల్ అవుతారండి. అలానే ప్రైమరీ టీచర్స్కి అండి, సో ప్రైమరీ టీచర్స్కి వచ్చేసి సీనియర్ సెకండరీ లేదా ఇట్స్ ఈక్వివలెంట్ మరియు 2 సంవత్సరాల ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసి ఉండాలండి. అలానే లేదా సీనియర్ సెకండరీ ఇట్స్ ఈక్వలెంట్ మరియు 4 సంవత్సరాల బీఈఐఈడి చేసి ఉండాలండి, అంటే బ్యాచులర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉండాలి, లేదా సీనియర్ సెకండరీ ఇట్స్ ఈక్వలెంట్ మరియు 2 సంవత్సరాల స్పెషల్ ఎడ్యుకేషన్లో డిప్లొమా చేసి ఉండాలి, లేదా గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50 marks అండ్ బీఈడి బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వీటిలో ఈ 4 మీరు ఏది చేసినా కూడా ఈ ప్రైమరీ టీచర్స్ అనేది ఎలిజిబుల్ అండి. అలానే లైబ్రేరియన్ చూసుకుంటా కనుక మనం బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ మరియు
గ్రాడ్యుయేట్ విత్ 1 year డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్. సో ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మీరు ఈ పోస్ట్ అనేది ఎలిజిబుల్ అవుతారండి. అలానే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అండి. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే గ్రాడ్యుయేట్ అండి. సో ఏ విభాగంలో మీరు గ్రాడ్యుయేషన్ చేసినా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలండి. కానీ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. యూడీసీగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్కడ అంటే సెంట్రల్, స్టేట్, అటానమస్ బాడీస్ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో మీకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో పాటు డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే కనుక మీరు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి పోస్ట్కి ఎలిజిబుల్ అండి. సో ఇదే గ్రూప్ 2లో అయితే మనకి స్టేట్ గవర్నమెంట్లో అయితే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అనేది గ్రూప్ 2 లెవెల్ పోస్ట్ అండి. అలానే మనకి ఫైనాన్స్ ఆఫీసర్ చూసుకుంటే కనుక బీకామ్ మరియు ఆడిట్ అండ్ అకౌంట్ వర్క్స్లో 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, లేదా ఎంకామ్ మరియు ఆడిట్ అండ్ అకౌంట్ వర్క్స్లో 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, లేదా సిఏ ఇంటర్ ఆర్ ఐసిడబ్ల్యూఏ ఇంటర్ ఆర్ ఎంబీఏ ఫైనాన్స్ ఆర్ పీజీడిఎం ఫైనాన్స్. సో వీటిలో ఏది చేసినా కూడా మీరు ఈ పోస్ట్కి అనేది ఎలిజిబుల్ అండి. కానీ వీటిలో ఏదో ఒకటి చేసి మరియు 2 సంవత్సరాల ఫుల్ టైం లేదా 3 సంవత్సరాల పార్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనేది ఆడిట్ అండ్ అకౌంట్ వర్క్స్లో ఉండాలండి. ఆ విధంగా మీకు వీటికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వబడ్డాయి. అలానే అసిస్టెంట్ కమిషనర్కి అయితే మాస్టర్స్ డిగ్రీ లేదా బీఈడి లేదా 3 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి ఎంఈడి చేసి ఉండాలి. మరియు పే లెవెల్ 12లో 3 సంవత్సరాలు ప్రిన్సిపల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. సో పే లెవెల్ 12లో 3 సంవత్సరాలు ప్రిన్సిపల్గా చేసిన ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఉంటే అసిస్టెంట్ కమిషనర్కి అనేది అప్లై చేసుకోవచ్చు అండి. సో ఆల్రెడీ ఎవరైతే ఈ విధంగా వర్క్ చేస్తున్నారో వారు ఖచ్చితంగా చూసి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. అలానే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్. సో అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి మనకి 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ లేదా 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విత్ 5 years ఎక్స్పీరియన్స్. సో ఆ విధంగా మనకి ఇదైతే అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి అయితే ఇవ్వబడింది. అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితే 12th పాస్ లేదా ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్. సో 12th పాస్ అయ్యి మీ దగ్గర స్టెనోగ్రాఫర్ స్కిల్ అనేది ఉంటే కనుక మీరు ఖచ్చితంగా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలానే సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి అయితే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి మరియు ఎల్డీసీగా 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎక్కడ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ లేదా అటానమస్ బాడీస్ లేదా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో మీకు అనేది ఎల్డీసీగా 3 years ఎక్స్పీరియన్స్ విత్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అంటే మీరు సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారండి. అలానే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి అయితే మీకు 12th పాస్ అవ్వాలి మరియు 35 word per minute ఇంగ్లీష్లో స్పీడ్ అనేది ఉండాలి, లేదా హిందీలో 30 word per minute అనే స్పీడ్ ఉంటే మీకు సర్టిఫికేట్ ఏం అవసరం లేదండి. జస్ట్ మీరు మీకు ఆ స్కిల్ వస్తే కనుక రేపు వారు పెట్టే స్కిల్ టెస్ట్లో మీరు పాస్ అయితే కనుక ఈ పోస్ట్ అనేది వస్తుంది. సో ఈ పోస్ట్కి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా 90% అందరూ చేస్తారు కాబట్టి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి అయితే అందరూ ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు అండి. సో మంచి అవకాశం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కాబట్టి లైఫ్ పీస్ఫుల్గా ఉంటుందండి. సో ఖచ్చితంగా అప్లై చేయడానికి ప్రయత్నించండి. అలానే సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేసి వివిధ రకాల పోస్టులకు మనకి వివిధ రకాలుగా ఈ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉందండి. సో ప్రిన్సిపాల్కి అయితే Tier 1 + Tier 2 + ఇంటర్వ్యూ కూడా ఉందండి. సో ఈ Tier 2కి వచ్చేసి మనకి 85% అనేది వెయిటేజ్ ఉంటుంది. అలానే ఇంటర్వ్యూకి అనేది 15% అనేది వెయిటేజ్ అనేది మనకి ఇవ్వటం జరుగుతుందండి. ఏ పోస్టులకి అయితే ఇంటర్వ్యూలు ఉన్నాయో వాటికి ఇంటర్వ్యూ 15% వెయిటేజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలానే వైస్ ప్రిన్సిపల్ పోస్ట్కి కూడా Tier 1, Tier 2 మరియు ఇంటర్వ్యూ. ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్కి కూడా Tier 1, Tier 2 మరియు ఇంటర్వ్యూ. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి కూడా Tier 1, Tier 2 మరియు ఇంటర్వ్యూ. ప్రైమరీ టీచర్కి కూడా Tier 1, Tier 2 + ఇంటర్వ్యూ. లైబ్రేరియన్కి కూడా Tier 1, Tier 2 + ఇంటర్వ్యూ. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి అయితే Tier 1 మరియు Tier 2 మాత్రమే. ఫినాన్స్ ఆఫీసర్కి అయితే Tier 1, Tier 2 మరియు ఇంటర్వ్యూ. అలానే అసిస్టెంట్ కమిషనర్ కూడా Tier 1, Tier 2 మరియు ఇంటర్వ్యూ. అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి కూడా Tier 1, Tier 2 మరియు ఇంటర్వ్యూ. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అయితే Tier 1, Tier 2 మరియు స్కిల్ టెస్ట్ అండి. సో మీరు స్టెనోగ్రాఫర్కి సంబంధించిన మీ స్కిల్ అనేది అరౌండ్ 80 word per minute అనేది బేసిక్గా మీరు ఉండాలి కదండి. సో ఆ స్కిల్ టెస్ట్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే సీనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి జస్ట్ Tier 1 మరియు Tier 2 మాత్రమే. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి Tier 1 మరియు Tier 2 మరియు స్కిల్ టెస్ట్. సో టైపింగ్లో మీ స్కిల్ టెస్ట్ అనేది నిరూపించుకోవాల్సి ఉంటుందండి. అలానే ఎగ్జామ్ ప్యాటర్న్
టైర్ 1. సో టైర్ 1కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే 6 విభాగాల్లో ఉంటుందండి. మొత్తం 6 సబ్జెక్టులుగా విడదీయబడింది. సో మొత్తం టైం వచ్చేసి మనకి 2 గంటల టైం అనేది ఇస్తారు. మరియు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. సో 1/4 అంటే మీరు 4 క్వశ్చన్లు రాంగ్ పెడితే 1 మార్క్ అనేది తగ్గుతుందండి. సో రీజనింగ్ 20 క్వశ్చన్లు 60 మార్కులు. అలానే యాప్టిట్యూడ్ 20 క్వశ్చన్లు 60 మార్కులు. కంప్యూటర్ 20 క్వశ్చన్లు 60 మార్కులు. జీకే 20 క్వశ్చన్లు 60 మార్కులు. అలానే ఇంగ్లీష్ 10 క్వశ్చన్లు 30 మార్కులు. అలానే ఏదైనా ఒక లాంగ్వేజ్, సో దానికి కూడా 10 క్వశ్చన్లు 30 మార్కులు. సో మొత్తంగా మనకి 100 క్వశ్చన్లు అలానే 300 మార్కులు అనేవి ఇవ్వబడ్డాయండి. సో ఇది టైర్ 1 యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్. అలానే టైర్ 2 కనుక మనం చూసుకుంటే ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో మనకి 60 క్వశ్చన్లు 60 మార్కుల కింద ఫస్ట్ రౌండ్ ఉంటుందండి. అలానే డిస్క్రిప్టివ్ కూడా మనకి 10 క్వశ్చన్లు 40 మార్కుల కింద మనకి మరొక పేపర్ అనేది ఉంటుంది. సో ఈ రెండిట్లో మనకి 70 క్వశ్చన్లకు గాను 100 మార్కుల కింద మనకి 2.5 గంటల ఎగ్జామ్ పడతాయండి. సో దీనిలో కూడా ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఫర్దర్గా కొన్ని పోస్టులకి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది, కొన్ని పోస్టులకి స్కిల్ టెస్ట్ ఇవ్వటం జరుగుతుంది, కొన్ని పోస్టులకి అసలుకి టైర్ 2లో వచ్చిన మెరిట్తోనే మనకి పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుందండి. సో ఆ విధంగా మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అయితే ఉంటుంది. సో శాలరీ డీటెయిల్స్కి వస్తే కనుక ప్రిన్సిపల్కి చాలా మంచి శాలరీ అండి. సో బేసిక్ పేనే 78,800 అనేది వస్తుందండి. సో అన్ని అలయన్స్లతో కలుపుకొని ₹1,00,000 పైనే ఉంటుందండి శాలరీ అనేది. సెంట్రల్ గవర్నమెంట్లో ₹1,00,000 పైనతో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పోస్ట్ అంటే చాలా అద్భుతమైన పోస్ట్ అని చెప్పుకోవాలండి. సో మీకు ఫర్దర్గా మీరు రిటైర్ అయ్యే టైంకి 2,09,000 వరకు మీకు బేసిక్ పే అనేది వెళ్తుందండి. సో చాలా ఎక్కువ అండి ఇది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఇంత శాలరీ రిసీవ్ చేసుకోవడం అంటే చాలా మంచి శాలరీ అండి. సో నెక్స్ట్ మనకి 2026-27 మధ్యలో మనకి 8th పే కమిషన్ వేసినప్పుడు ఈ బేసిక్ పే అనేది దరిదాపుగా 90,000కో ₹1,00,000 వెళ్ళొచ్చండి. సో మీకు బేసిక్కే అప్పుడు ₹1,00,000 వస్తుంది. ఇంకా అలవెన్స్లు అన్నిటితో కలుపుకొని మీరు ఎంత వస్తుందో మీరు ఎగ్జాక్ట్గా ఊహించలేరండి. సో ఇంత మంచి శాలరీ, ఇంత మంచి పోస్టులని మీరు ఖచ్చితంగా అప్లై చేయండి అండి, వదులుకోవద్దు. ఇన్ని వేకెన్సీస్ అనేవి మనకి ప్రతిసారి రావండి. అలానే వైస్ ప్రిన్సిపల్కి వచ్చేసి మనకి బేసిక్ పేనే ₹56,100 వరకు ఉందండి. అలానే ప్రైమరీ గ్రాడ్యుయేట్ టీచర్కి 47,600 వరకు ఉందండి. అలానే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి మనకి 44,900 వరకు మనకి ఉందండి. అలానే లైబ్రేరియన్కి 44,900 అండి. అలానే అసిస్టెంట్ కూడా మనకి గ్రూప్ బి 44,900 అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. అలానే ప్రైమరీ టీచర్కి కూడా మనకి 35,400 వరకు బేసిక్ పే అనేది ఉందండి. సో ఇవండి మనకి శాలరీ డీటెయిల్స్. సో ఖచ్చితంగా ఈ పోస్టులు అనేది మీరు అప్లై చేసుకోండి. మంచి పోస్టులు, 9,000 పోస్టులు అంటే తక్కువ పోస్టులు కాదు. అలానే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాయి కాబట్టి సో మీ అర్హతలను చూసుకొని, మీ ఏజ్ లిమిట్ని చూసుకొని, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకొని ఖచ్చితంగా అప్లై చేయండి. సబ్జెక్ట్స్ కూడా మనకి ప్రతి ఎగ్జామ్లో ఉండే సబ్జెక్ట్స్, రీజనింగ్ కానివ్వండి, జీకే కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఇవన్నీ మనకి ప్రతి ఎగ్జామ్లో కూడా ఉండే సబ్జెక్ట్స్. సో ఖచ్చితంగా మీరు కనుక టైర్ 1 క్లియర్ చేస్తే టైర్ 2 అనేది ఈజీగా అయిపోతుంది. ఇంటర్వ్యూకి కొంచెం ప్రిపేర్ అయితే చక్కగా మీరు పోస్ట్ అనేది క్వాలిఫై అవ్వచ్చండి. సో ఖచ్చితంగా అప్లై చేయండి. మీకు కనుక ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఒపీనియన్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇవ్వటం జరుగుతుంది. సో మీకు ఈ వీడియోలో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో చాలామంది వ్యూస్ చూసి వెళ్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇలాంటి మంచి వీడియోలని చేయడానికి ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. సో మీకు కావాలంటే నోటిఫికేషన్ పీడిఎఫ్ని డైరెక్ట్గా తీసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ ఇంత ప్రెజెంటేషన్ తయారు చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే తాపత్రయంతో మేము ఈ విధంగా టైం స్పెండ్ చేసి ప్రెజెంటేషన్ అనేది తయారు చేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసర్ ఎడ్యుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.